రసాయన ఎరువులతో ఖర్చులు తడిసి మోపిడవుతున్నాయి అనుకునే ఈ రోజుల్లో ఓ అన్నదాత మాత్రం సేంద్రియ సాగుతో సిరులు పండిస్తున్నాడు. రసాయనాల జోలికే వెళ్లకుండా తక్కువ పెట్టుబడితో అద్భుతమైన లాభాలు గడిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం మహాసముంద్ జిల్లాకు చెందిన రైతు అంతర్యామి ప్రధాన్ వ్యవసాయంలో కొత్త ఒరవడి సృష్టించారు. పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగిస్తూ 65 ఎకరాల్లో సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. తన పొలంలో ఆయన ఇప్పటి వరకు ఒక్క గింజ యూరియా, డీఏపీ కూడా వాడలేదు. తనకున్న 60 పశువుల పేడ, మూత్రంతో పాటు వేప, ఉమ్మెత్త ఆకులతో బ్రహ్మాస్త్రం అనే సహజ పురుగుల మందును తయారు చేసి పంటలకు వాడుతున్నారు. కృత్రిమ ఎరువులతో వ్యవసాయానికి ఎకరానికి 25,000 రూపాయల దాకా ఖర్చయితే సేంద్రియ పద్ధతిలో కేవలం 5 నుంచి 7,000 రూపాయలు ఖర్చుతోనే 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి సాధిస్తున్నారు. కాలా నమక్, కాళీ మూచ్ వంటి అరుదైన వరి వంగడాలను పండిస్తూ తన అమ్మమ్మ జ్ఞాపకార్థం శ్రీమతి అనే బ్రాండ్తో వాటిని మార్కెట్ చేస్తున్నారు. ఆయన పండించే బియ్యం మార్కెట్లో కిలోకు 350 వరకు పలుకుతుండటం విశేషం.